జూలై 5 నుండి మనకు విఆర్ ఓటీటీలో అందుబాటులో ఉంటున్న హాలీవుడ్ హర్రర్ మూవీ ద సెడ్డింగ్. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 40 మినిట్స్ లోపు ఉంటుంది. మూవీ అయితే విఆర్ ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంది. హర్రర్ మూవీ అని పేరుకు మాత్రమే, క్లైమాక్స్లో తప్ప ఈ మూవీ ఎక్కడ కూడా భయపెట్టించే అంత సీన్స్ అయితే ఏమీ లేవు. మనం ఎన్నో హర్రర్ మూవీసే చూసాము. సో ఇలాంటి హర్రర్ మూవీ అనేది మనకు జూజుబీ అనే చెప్పవచ్చు. ఈ హర్రర్ మూవీలో ఒక చోట అడల్ట్స్ సీన్స్ కూడా ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడడం కూడా కాస్త ఇబ్బంది అని చెప్పవచ్చు. ఇక ఈ హర్రర్ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే హీరో ఎడారి లాంటి ఒక కొండ ప్రాంతంలో చిక్కుకుపోతాడు. ఆ ప్రాంతం నుండి బయట పడడానికి ఎంతో ట్రై చేస్తాడు, కానీ బయట పడలేకపోతాడు. ఆ ప్రాంతంలోనే కొందరు ఉంటారు. వీళ్ళు ఎవరు? వీళ్ళ వల్ల హీరోకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? హీరో అక్కడి నుండి తప్పించుకుంటాడా లేదా? ఆ ఎడారి ప్రాంతంలో హీరో ఎలా చిక్కుకుపోతాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే విఆర్ ఓటీటీలో జూలై 5 నుండి చూడాల్సిందే. నిజానికి ఈ మూవీని అయితే చూడకుండా ఉండడమే బెటరు. ఈ మూవీలో క్లైమాక్స్ సీను, మధ్యలో ఒక సీను, ఈ 2 సీన్స్ మాత్రమే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మిగతా సినిమా అంతా కూడా ఏమీ ఉండదు. మూవీ అయితే చాలా స్లోగా ఉంటుంది. అసలు స్టోరీ లైన్ కూడా అంతలా ఏమీ లేదు. ఈ మూవీని కూడా చాలా లో బడ్జెట్తో నిర్మించడం జరిగింది. ఇందులో హర్రర్ సీన్స్ కూడా అంతలా భయపెట్టించే అంత విధంగా ఏమీ ఉండదు. క్లైమాక్స్లో మాత్రమే కొంచెం భయపెట్టియడం జరుగుతుంది. సో ఇలాంటి రాడ్ మూవీస్ను తెలుగులో ఎందుకు డబ్ చేస్తున్నారో ఏమో. ఫైనల్గా ఈ మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. సో ఇలాంటి బిలో యావరేజ్గా ఉన్న మూవీస్ కోసం టైం పెట్టి చూడాలా వద్దా అంటే చూడకుండా ఉండడమే బెటరు అనేది నా అభిప్రాయము. ఇంత చెప్పినా కూడా ఎవరైనా ఈ మూవీని చూడాలి అని అనుకుంటే చూసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.